లక్ష్మిని. ఈరోజు నెహ్రూ జూలాజికల్ పార్క్ వచ్చాను. ఇది ఎంట్రన్స్ అండి. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇక్కడ బ్యాగులన్నీ పెట్టేయాలండి. లోపలికి ఏ లగేజీ తీసుకెళ్ళడానికి లేదు. ఓన్లీ వాటర్ బాటిల్స్ మాత్రమే తీసుకెళ్ళచ్చు. ఏం లగేజ్ తీసుకెళ్ళకూడదు. ఇక్కడ బ్యాగులు పెట్టినందుకు ఈ రిసిప్ట్ ఇస్తారు, తీసుకోవాలి. ఇక్కడ టికెట్లు మనం స్టార్టింగ్లోనే తీసుకోవాలి. ఇది తీసుకున్నాక ఇక్కడ టికెట్స్ చెక్ చేసి పంపిస్తారు మనల్ని. ఇట్లా స్ట్రైట్ వెళ్ళినాక ఇట్లా లెఫ్ట్, రైట్, స్ట్రైట్ 3 వేస్ ఉంటాయండి. 3 వేస్లో మనం ఇటైనా వెళ్ళి చూడవచ్చు. ఇది చాలా పెద్ద పార్క్ అండి. 380 ఏకర్స్ అండి. చాలా పెద్ద పార్కు. మనం నడవసి చూడాలని ఏం లేదు. సైకిల్స్ ఉంటాయి, టాయ్ ట్రైన్స్ ఉంటాయి. ఇక్కడ ఇక మంకీస్ అండి. ఈ మంకీస్లో కూడా చాలా రకరకాల మంకీస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ మంకీస్ ఉన్నాయండి. ఇక్కడ చెట్టు మీద కొన్ని ఉన్నాయి, ఇక్కడ విడిగా కింద కొన్ని ఉన్నాయి. ఇక్కడ అన్నీ ఈ మంకీస్ గురించి హిస్టరీ కూడా ఉందండి. ఇదిగోండి ఇక్కడ బోన్లో కొన్ని ఉన్నాయి. చాలా విశాలంగా ఉందండి. పిల్లలు పెద్దలు వీకెండ్స్లో కానీ చాలా ఎంటర్టైన్మెంట్గా చూడవచ్చు. చాలా పెద్ద ప్లేసు. టికెట్ కూడా వీకెండ్స్లో వచ్చేసి 80 రూపీస్ ఉంటుందండి. నార్మల్ వీక్ డేస్లో 70 రూపీస్ ఉంటుంది అండి. టైగర్స్ ఇంకొకటి వస్తుంది. 2 టైగర్స్ ఉన్నాయండి ఇక్కడ. అదిగోండి ఇక ఈ 2 చూడండి. 2 వరుసగా ఇట్లా నడుస్తూ ఉన్నాయి వాటర్ పక్కకి. అందరూ చాలామంది వచ్చారు ఈరోజు. ఇది ట్రైన్ వే అండి. ఈ ట్రైన్ వే ఇది. ఇక్కడ అందమైన చెట్లు, పూల చెట్లు అన్నీ చాలా ఉన్నాయండి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి. ఇంకా ఇటు వచ్చేసి బర్డ్స్ ఉన్నాయండి. చాలా రకరకాల బర్డ్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఇటు బటర్ఫ్లై దారి కూడా ఉందండి. ఇంకా నేను అటు సైడ్ వెళ్ళలేదు. ఇంకా అక్కడక్కడ యానిమల్స్ ఉన్నాయి. ఈరోజు చాలామంది వచ్చారండి. ఈ బర్డ్స్ గురించి ఇవన్నీ బోన్స్లో ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ పీకాక్స్. ఈ పీకాక్స్లో చూడండి, వైట్ పీకాక్ చాలా బాగుంది. కలర్స్ ఉన్నాయి. ఇవన్నీ పీకాక్స్ అండి. చాలా బాగున్నాయండి. ఇదంతా ఇట్లా వరుసగా ఉన్నాయి. వైట్ పీకాక్ అండి. అది ఇట్లా పురుగు విప్పుద్దేమో అని చూస్తూ ఉన్నాను. వాటికి అక్కడ ఫుడ్ కూడా ఉన్నది. ఇదంతా అన్నీ ఏమేమి యానిమల్స్ ఉన్నాయో అన్నీ ఇట్లా. ఇక్కడ కూడా ఎలిఫెంట్ అండి. ఏనుగులు, ఇక్కడంతా ఏనుగులు ఉన్నాయి. చాలా అన్ని రకాలు ఉన్నాయండి. చాలా ఫేమస్ పార్క్ కదా ఇది. ఇది 1963లో స్టార్ట్ అయింది. ఇంకా అక్కడక్కడ చెట్లు. ఇదిగోండి ఇక్కడ చిరుత కూడా ఉందండి. ఇక్కడ చూడండి చిరుతపులి. ఇక్కడ హిప్పోపోటమస్ ఉంది. ఇక్కడ కూడా
మళ్ళీ ఇటు వెళ్దాం ఇక. ఇక్కడ ఇది ఇంకొక రకమైన యానిమల్ అండి, పోలార్ బియర్. ఇటు మళ్ళీ చూద్దాం. అక్కడక్కడ వాటరు. అందరూ పిల్లలు పెద్దలు ఈరోజు చాలామంది ఇక్కడ వచ్చారు. ఇక్కడ ఫిష్ ఎక్వేరియం అండి. ఎక్వేరియం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉన్నదండి ఎక్వేరియం. ఎక్వేరియం ఫిషెస్ బాగున్నాయి. అందరూ పిల్లలు కూడా ఆడుకుంటున్నారు. అన్ని కలర్స్ ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగుంది. ఇక్కడ ఫిషెస్లోనే చాలా రకాలు ఉన్నాయండి. ఇంకా వేరే సైడ్గా చాలా అన్ని కలర్. ఇంక ఇవన్నీ రకరకాల ఫిషెస్ అండి. ఇంకా ఎగ్జిట్ దగ్గరికి వెళ్తున్నాము. నెక్స్ట్ టైం ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి.